నమస్తే, వెల్కమ్ టు సిటీవీ న్యూస్. నందికొట్కూరు మున్సిపాలిటీలో 1982లో రామచంద్రస్వామి 47 సెంట్ల భూమిని గ్రంథాలయం కోసం దానవ్వగా ప్రస్తుతం అక్కడ ఉన్న భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ గ్రంథాలయానికి మరమ్మతులు చేయాలన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయం సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాదుడే కనపడడం లేదు. ఆక్రమణదారులు అక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నారని, కోర్టు తీర్పు వచ్చినా ఖాళీ చేయకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఇంట్లో అద్దెకు తీసుకుని ఇప్పుడు గ్రంథాలయాన్ని నడుపుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. చదువుకోదగిన వాతావరణం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు తమ బాధ్యత మర్చినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వమే చర్యలు తీసుకుని గ్రంథాలయాన్ని పునరుద్ధరించి విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నలభై 47 సెంట్లు మళ్ళీ ఈ శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయ ఆవరణాన్ని మొత్తం మనము పునర్నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం సార్. మీ పేరు సార్? మా పేరు నరసింహయ్య సార్. మేము ఒక పాఠకుని సార్. గ్రంథాలయంకి రోజు వచ్చేటువంటి నందికొట్కూరు పురపాలక సంఘంలో నేను ఒక గ్రంథాలయానికి రోజు వచ్చేటువంటి వాడిని సార్. నడుస్తుంది గట్టిగా మాట్లాడు. మామూలుగా ఈ గ్రంథాలయంలో ఇప్పుడు ఇది అద్దె గ్రంథాలయంలో నడుస్తుంది గ్రంథాలయము. మరి పురాతన గ్రంథాలయం చాలా శిథిలావస్థలో ఉంది. మరి ఆ శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని మనము పునర్నిర్మాణం జరపాలని మేము పాఠకులము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మరి గ్రంథాలయము అంటే దేవాలయాల కన్నా ముఖ్యమైనటువంటి ఇది గ్రంథాలయము. గ్రంథాలయము అందరికీ అనుకూలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. విద్యార్థులు ఉద్యోగాలకు కానీ, మరి చదువులకు కానీ, మరి పోటీ పరీక్షల్లో కానీ మరి విజేతలుగా కావాలంటే గ్రంథాలయాలను ఎక్కువగా ముఖ్యంగా వారు ప్రతిరోజు దేవాలయం కన్నా ముఖ్యంగా గ్రంథాలయానికి హాజరు కావాల్సింది. వారి యొక్క పాఠాలను నేర్చుకుంటూ గ్రంథాలయంలో ఉన్న విషయాలను అన్ని గ్రహించుకొని పోటీ పరీక్షలకు మరి సంసిద్ధమై వారు మంచి ఉద్యోగాలు పొందాలని మరి పాఠకులను మరి మేమందరము ప్రతిరోజు గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటాము. మాతో వచ్చినటువంటి వారి గ్రంథాలయం వచ్చిన వారికి కూడా విద్యార్థులకు కానీ, పెద్దలకు కానీ ఈ గ్రంథాలయము పేపర్ విభాగం కానీ, పుస్తక విభాగం కానీ మరి గ్రంథస్థమైన విషయాలను అందరికీ వ్యక్తపరుచుకొని ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు గ్రంథాలయం ఇప్పుడు బాడేకున్నారు కదా సార్, మళ్ళీ కొత్త గ్రంథాలయం 41 సెంటు ఉందని చెప్తున్నారు. మళ్ళీ అది ఏం పరిస్థితి ఏంటి? ఇది అదేంటే సార్ 47 సెంట్లు అయితే మేము దాదాపు దాంట్లో 28 సెంట్ల వరకు అక్కడ మేడం గారు ఇంతకుముందు కోర్టు వారు మనకు కొంతవరకు మాకు అది మీ పరిధిలో మీరు బండలు పాతుకొని చేసుకోండి అని చెప్పారు. నా పేరు మల్లయ్య, నందికొట్కూరు నుంచి మాట్లాడుతున్నాను. లైబ్రరీలో గత 15 సంవత్సరాల నుంచి లైబ్రరీ అక్కడ ఉంటే ఫస్ట్ అక్కడ నుంచి ప్రస్తుతం ఇక్కడ 2 రూపంలో నడుపుతూ ఉంటారు. అప్పుడు గ్రూప్ సంబంధించి అవన్నీ చదువుకోవడానికి బాగుంటుంది. నేను గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇప్పటికి కూడా ఇంకా ఇంట్లోనే నడుస్తూ ఉంది. అక్కడైతే కట్టడం కన్స్ట్రక్షన్ అట్లే ఉండిపోయింది. అది అక్కడ నుంచి దాని గురించి చర్యలు అయితే తీసుకుంటే బాగుంటుంది. చాలామంది స్టూడెంట్స్ కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ సైడ్ కొనడం వల్ల కూడా ఎవరో పాత వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు అయితే ఎవరు రావట్లేదు. అక్కడ ఉందనుకోండి స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న కొత్త వాళ్ళు కూడా లైబ్రరీకి వచ్చి యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇంకా పాత మోడల్లోనే నడుస్తుంది. ఇంకా డిజిటలైజేషన్ చేస్తే కూడా ఇంకా బాగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది.